స్తోత్రములు. ఈ దిన వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 27వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవేయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికదని నా హృదయం నీతో అనెను. ఇక్కడ దావీదు భక్తుడు సెలవిస్తున్నాడనమాట. అయ్యా, నువ్వు వెతకమని అంటున్నావు కాబట్టి నేను నా హృదయంతో నీ సన్నిధిని వెతుకుతున్నానయ్యా అని అంటున్నమాట. అయితే దేవుని సన్నిధానంలో వెతకాలంటే బైబిల్ ఏం చెప్తుందంటే, మనకు ఉత్సాహ గానం చేయొచ్చు దేవుని సన్నిధికి రావాలి. భూమి దేవుని సన్నిధిలో వణుకుతూ ఉంటుంది అనమాట. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధానం ఉన్నప్పుడు మనకు ఏం జరుగుతుందట తెలుసా? సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది. తర్వాత శ్రేష్టమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. తర్వాత మనకు క్షేమము కలుగుతుంది. దేవుని సన్నిధిలో మనకు తీర్పు కూడా ఉంటుంది. ఇవన్నీ మనం జాగ్రత్త కలిగి ఉంటే దేవుడి ఆశీర్వాదాలు, క్షేమాలు, ఆయన యొక్క సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషము, ఘనత, బలము మనకు దేవుడు కలగజేస్తానని ఈ దినం వాగ్దానం చేస్తున్నాడు. అయితే నువ్వు దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలి అంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఆయన సన్నిధానంలో ఎలా ఉన్నా అంటే కనపడటం మంచిది. దేవుని సన్నిధిలో కనపడితే మంచిది. అలాగే దేవుని సన్నిధానంలో కూర్చొని దావీదులాగా నువ్వు వెతకాలి. దావీదులాగా నువ్వు వెతికితే నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి నువ్వు ఈ దినమున నీ యొక్క తీర్మానం ఏమిటి? నేను దేవుని సన్నిధిని నేను వెతుకుతున్నానా లేదా? నిన్ను నువ్వే పరీక్షించుకో. అలాగా దేవుడు నీకు ఒక వరాన్ని ఇస్తున్నాడు. ఈ దినమున నువ్వు దేవుని సన్నిధిని వెతుకుతావో లేదో నిన్ను పరీక్షిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరిని సన్నిధి వెతుకుతున్నావు? నీ బంధువుల సన్నిధి వెతుకుతున్నావా? నీ మిత్రుల సన్నిధి వెతుకుతున్నావా? లేక నీ దేవుని సన్నిధి వెతుకుతున్నావా? ఇది నీకే ప్రశ్న. నువ్వు ఆలోచించుకో. ప్రార్థన చేసుకుందాం. మహాకరుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నీకు వందనాలు, స్తోత్రం నాయన. మహాకృప, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తున్నాను. ఈ దిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో సంతోషంతో, సమాధానంతో ప్రభానైనా నీ సన్నిధి వెతికే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయం అనుకుంటున్నాం. నేను ఈ కోరిక ప్రతి ఒక్కరు కలిగి ఉంటూ సహాయం చేయమనుకుంటున్నాం. ఈ వాగ్దాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థించుకు వారికి కృపను అనుగ్రహించడం సహాయం చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తుంది. ఎదురైన యేసు నామములో అడిగి పెడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.